నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 61వ వచనం. తేల్మెలహు, తెల్హర్ష, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీల సంబంధులో కారు తెలుపుటకు తమ ఇంటి పేరునైనను తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయేరే. గమనించిన పిల్లరా, నెహెమ్యా కాలంలో నెహెమ్యా ఒక టెస్ట్ పెట్టాడు. ఎవరు ఇశ్రాయేలీలో, ఎవరు యూదులో తెలుసుకుందాం అని అనుకుని అందరితో ఇలా చెప్తున్నాడు. మీ అందరి ఆ పేరులు, ఇంటి పేరులు, అదేవిధంగా మీ యొక్క వంశావళి పత్రికలను నేను పరిశీలన చేయాలనుకుంటున్నాను. మీరెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరు యూదులో, ఎవరు ఇశ్రాయేలీలో, ఏంటి మీ సంగతి, ఏంటి మీ కథ అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరందరూ కూడా మీ యొద్దున్న ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఆధారాలు ఏమైతే ఉన్నాయో పట్టుకున్న ఎద్దుకు రండి అందరూ కూడా అని ఒక ప్రకటన చేసినప్పుడు అందులో కొంతమంది తమ యొక్క ఇంటి పేరునైనను తమ యొక్క వంశావళి పత్రికనైనను యెహోషువకు కనపరచలేకపోయారట. ఐడెంటిటీని చూపించలేకపోయారు. తమ యొద్దున్న ఆధారాల్ని చూపించలేకపోయారు. ఏంటి మీ ఆధారం? మీరెవరు? మీరు ఎక్కడి నుండి వచ్చినవారు? ఏంటి మీ పరిస్థితి? ఏంటి మీ పుట్టుపూర్వోత్తరాలు? ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అని అడిగితే ఎవరి దగ్గర ఆధారాలు లేవంట కొంతమంది దగ్గర. అలాంటి వారందరూ కూడా నెట్టివేయబడ్డారు యెహోషువ చేత. వారు ఒక పాలు తేనెలు ప్రవహించడం దేశంలో ఉండడానికి అర్హులు కాలేదు ఆనాటి దినాన. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కారణం ఏంటో తెలుసా? యెహోషువ అడిగాడు, ఏది మీ ఆధారం? నీ ఐడెంటిటీ ఏది? నీ యొద్ద ఏమన్నా ప్రూఫ్ ఉందా? చూపించు, లేకపోతే నీ విస్తరణలో ఉండడానికి వీలు లేదు అని వారిని గెంటేశాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో కొన్ని ఆఫీసుల్లో కూడా అంతే కదా. ఐడెంటిటీ కార్డు లేకపోతే లోన్కి అలౌ చేయరు. స్కూల్స్లో కూడా అంతే కదా. ఏమండి, టీచర్స్ అయితే ఏం చేస్తారు? ఈ యొక్క ఐడెంటిటీ కార్డు లేనోడిని ఎండలో నిలబెడుతుంటారు. ఏమండి, ఈ యొక్క ఐడెంటిటీ కార్డు ఎవడైతే వేసుకురాలేదో ఆయన్ని బయట ఉంచేస్తూ ఉంటారు. ఎందుకంటే అదొక రూల్. అది ఉంటేనే లోన్కి వెళ్ళగలుగుతాం. అది ఉంటేనే ఆ లోన్కి మనం ప్రవేశించగలుగుతాం. ఆ ఐడెంటిటీ లేకపోతే నిన్నేమనుకోవాలి? నిన్నెవరనుకోవాలి? నీ పేరేంటి? నీ వయసు ఎంత? నీ తండ్రి పేరేంటి? నీదే స్థలం? నువ్వెక్కడ పని చేస్తున్నావు? అదంతా కూడా దాని మీద ఉంటుంది. అదే లేకపోతే నువ్వెవరు? ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలానే దేవుడు ఒకానొక దినం కూడా నిన్ను అడగబోతా ఉన్నాడు. ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరు, నువ్వు జాగ్రత్తగా వినాలి. అనాలోచనతో విన్నావంటే అవుట్ అయిపోతావు. జాగ్రత్త. ఒకానొక దినాన నీవు కూడా దేవునికి నీ యొక్క ఐడెంటిటీ చూపించాల్సినటువంటి అవసరత ఉందని నీకు తెలుసా? ఇదేంటండి కొత్తగా ఉంది, ఐడెంటిటీ చూపించడం ఏంటి అని అనుకుంటున్నావా? అవును, నిజమే. తీర్పు దినాన దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలవబడినప్పుడు, నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ముందు దేవుడు నీ యొద్దున్న ఆధారాన్ని చూపించమంటాడు. ఎలాగో చెప్తాను. ఒకవేళ ఆ సమయంలో నువ్వు ఆధారాన్ని చూపించలేకపోతే నీవు ఆ నిత్యత్వమైనటువంటి పరలోక రాజ్యంలో ఉండడానికి నువ్వు అర్హుడువు, అర్హురాలువు కాలేవు. ఈ మాట ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిత్యమైన పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అని అంటే దేవుడు అడుగుతాడు, పరలోక రాజ్యములో నీవు ఉండడానికి నీ యొద్ద ఏ ఆధారం ఉందో చూపించు అని అడిగితే, యా నేను బాప్తిసం పొందాను అనేటువంటి ఆధారం చూపించగలుగుతావా? ఇదిగో నేను ఒక మంచి ప్రార్థనా పరుణ్ణి అనేటువంటి ఐడెంటిటీని నువ్వు చూపించగలుగుతావా? ఒక మంచి సాక్ష్యము అనేటువంటి ఐడెంటిటీ, ఒక మంచి ఆత్మీయుడును, మంచి
ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆ సందర్భంలో నీ యొద్ద ఆధారము లేకపోతే, దేవుని ప్రశ్నించినప్పుడు, ఆ సందర్భంలో దేవుని ప్రశ్నించినప్పుడు నువ్వు ఆధారము దేవునికి కనపరచలేకపోతే, ఆనాడు కొందరు పరిస్థితి ఎలాగైతే ఉందో నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి చోటు చేసుకోబోతా ఉంది. జాగ్రత్త. నీ ఐడెంటిటీ నువ్వు దేవునికి నువ్వు చూపించగలగాలి. అయ్యా, ఇదిగో నిన్ను పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ప్రార్థన అనే ఆధారం నా దగ్గర ఉంది. ఈ ఆధారాన్ని బట్టి నీవు నీ రాజ్యానికి నన్ను చేర్చుకోవాలి. ఇదిగో ప్రభువా, ఈ లోకంలో మంచిగా జీవించాననేటువంటి సాక్ష్యము అనబడిన ఐడెంటిటీ నా యొద్ద ఉంది. ఇదిగో ప్రభువా, ఈ లోకంలో మంచిగా జీవించాను అనేటువంటి ఐడెంటిటీ నా దగ్గర ఉంది అని నువ్వు దేవునికి చూపించగలగాలి. నేను నీ సేవ నమ్మకంగా చేశాను, ఆయన ఐడెంటిటీ నా యొద్ద ఉంది ప్రభువా అని నువ్వు దేవునికి చూపించగలగాలి. నేను వాక్యము చదివాను, ఇదిగో ఆధారం అని దేవునికి చూపించగలగాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను. పరలోక రాజ్యానికి దేవుడు నిన్ను చేర్చుకోవాలి అని అంటే నీ యొద్ద ఆధారం ఏముంది? ఒక్క బాప్తిసం పొందాము అనేటువంటి ఆధారం తప్ప మరొకటి ఏముందో చెప్పు ప్రియ సహోదరి సహోదరుడా. పేరుకు మాత్రం బాప్తిసం పొందావు అంతే. ఆ ఒక్క ఆధారం తప్ప మరొక ఏ ఆధారం నీ యొద్ద ఉందా? ప్రార్థన అనే ఆధారం కానీ, సాక్ష్యం అనే ఆధారం కానీ, విశ్వాసం అనేటువంటి ఆధారం కానీ, నమ్మిక అనేటువంటి ఆధారం కానీ, నిరీక్షణ అనేటువంటి ఆధారం కానీ, ఇలాంటివి ఏమైనా నీ యొద్ద ఉన్నాయా? ఇవన్నీ కూడా నీ యొద్ద ఉండాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆధారాలు. ఈరోజు నీ యొద్ద ఎన్నో సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఎంతో జాగ్రత్తగా దాచుకుంటున్నావు వాటిని. నీ యొక్క సెక్యులర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు కలిగి ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికెట్ని నువ్వు ఎంత జాగ్రత్తగా దాస్తున్నావో. ఎందుకు అని అంటే అవి ఉంటేనే ప్రభుత్వం నుండి వచ్చేవి వస్తాయి, అవి ఉంటేనే ఉద్యోగానికి అప్లై చేయొచ్చు, అవి ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. మరి నీ జీవితంలో కూడా ఆత్మీయ ఆధారాలు నీ యొద్ద ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేది. మరి ఆ ఐడెంటిటీని నువ్వు కనపరచాలి దేవునికి, లేదా నువ్వు ప్రవేశించలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొద్ద ఆత్మ సంబంధమైన ఆధారాలు ఉన్నాయా? ఈ లోకంలో నీకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఈ లోకంలో నీకు ఎన్నో సర్టిఫికెట్స్ ఉన్నాయి, నీకు ఎన్నో ఐడెంటిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకంలోనే నువ్వు ఉన్నప్పుడు ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా దేవునికి ఉపయోగపడవు. దేవునికి ఉపయోగపడేటువంటి ఆధారాలు నీ యొద్ద ఉన్నాయా? ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకునిగా ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి జీవించినంత కాలము, ఈ జీవిస్తున్నటువంటి ఈ కొద్ది కాలంలో పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నటువంటి ఆధారాన్ని కలిగి ఉండు. ఆ పరలోక రాజ్యములో స్థానము సంపాదించుకోవడానికి బలమైన ఆధారాలు కలిగి ఉండు. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏమంటే సర్టిఫికెట్స్ ఎప్పుడు కూడా డూప్లికేట్ చెల్లుతాయా లేకపోతే ఒరిజినల్ చెల్లుతాయా? మీరు చెప్పండి. డూప్లికేట్స్ ఏమైనా చెల్లుతాయా? అన్నీ ఒరిజినల్సే కదా. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అంటే ఒరిజినల్ చూపించమంటున్నారు, పాన్ కార్డు అంటే ఒరిజినల్. జెరాక్స్లు ఎక్కడ కూడా పని చేయట్లేదు కదా, ఎక్కడో ఒక చోట ఏమండి పని చేస్తున్నాయి, ప్రతి చోట ఒరిజినల్లే. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ. ఏమండి అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒరిజినల్, డూప్లికేట్. ఈరోజు నీవు ఏ రకమైన విశ్వాసివి? నీది ఏ రకమైన ప్రార్థన? నీ యొద్ద ఉన్నటువంటి ఆధారం ఒరిజినల్లా, డూప్లికేటా? ఎప్పుడు ప్రార్థించే పరిస్థితేనా, లేదా అప్పుడప్పుడు ప్రార్థించే పరిస్థితా? ఎప్పుడు సాక్ష్యాన్ని కాపాడుకునే పరిస్థితేనా, లేకపోతే అప్పుడప్పుడు సాక్ష్యాన్ని కాపాడుకునే పరిస్థితా? ఎప్పుడు ప్రభు కొరకు జీవించేటువంటి జీవితమేనా, లేక అప్పుడప్పుడు దేవుని కొరకు జీవించే పరిస్థితా? ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తివేనా, లేక అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వ్యక్తివా? నీవు డూప్లికేటా, ఒరిజినల్లా? ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అడిగేది ఒరిజినల్స్. ఆ ఆధారాలను దేవుడు అడుగుతాడు. లేదు ప్రభువా, అప్పుడప్పుడు తండ్రి నాకు నచ్చినప్పుడు ప్రభువా అని
ఇలాంటి దొంగ మాటలు చెప్తే దేవుడు తన రాజ్యాన్ని చేర్చుకోడు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి గమనించండి, కొంతమంది తమ ఐడెంటిటీని దేవునికి కనపరచలేకపోయారు. వారందరూ కూడా పాలు తిన్న ప్రవహించిన దేశంలో వారు ఉండడానికి అర్హులు కాలేదు. ఈ మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ప్రభుతో ఉండాలంటే నీవు కూడా కొన్ని అర్హతలు, ఆత్మ సంబంధమైన అర్హతలు నీవు కలిగి ఉండాలి. దేవుడు అదే సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా నీవు కలిగి ఉండాల్సిన కొన్ని అర్హతలు దేవునికి తెలియజేస్తున్నాడు. ఆ అర్హతలు నీలో ఉన్నాయా? ఆ ఆధారాలు నీ వద్ద ఉన్నాయా? ఈ మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఒరిజినల్ నీ వద్ద పెట్టేసుకుంటే నీకు ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు చచ్చిపోయిన దేవుడు రాజ్యంలోకి నేను వెళ్ళిపోతాననే ధైర్యం నీకు ఉంటుంది. మరి ఆ ధైర్యం నీకుందా లేదా అంటే నీ వద్ద ఉన్నవి ఒరిజినల్స్ కాదనమాట. ఏమండి, ఎవరు ధైర్యంగా ఉంటారు? ఒరిజినల్స్ దగ్గర పెట్టుకున్న వారు ధైర్యంగా ఉండగలుగుతారు. జెరాక్స్లు దగ్గర పెట్టుకున్న వారు భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఒరిజినల్ చూపించమంటారేమో అని. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి చెప్తున్నాను, దేవుడు అడిగే ఒరిజినల్సే. కాబట్టి నిజంగా నీవు కలిగిన అర్హతలు ఏవో దేవుడు అడుగుతాడు. ఆ అర్హతలు బట్టే దేవుడు తన రాజ్యంలోకి నేను తీసుకుంటాడు. జాగ్రత్త. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి లోపాలు సరి చేసుకుందాం. ఇక్కడ నుండి ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడినట్టుగా మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటు కృప సహాయం మనకి మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్.